అందరికీ నమస్కారం. శ్రీలత డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి కథను వినండి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథ వింటారో వారికి ఆ లక్ష్మీదేవి అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలను కలుగజేస్తుంది. సుత మహాముని, శౌనకుడు మొదలైనటువంటి మహర్షులందరినీ కూడా చూసి ఇలా చెబుతాడు. ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలను కలిగించేటువంటి వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒకనాడు కైలాస పర్వతమున పరమేశ్వరుడు తన యొక్క సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను, పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఉంటే నాకు సెలవు ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెబుతాడు. ఓ దేవి, స్త్రీలకి పుత్ర పౌత్రాది సంపదలను ఇచ్చేటువంటి వ్రతం ఉంది. దాని పేరే వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున చెయ్యాలి. పార్వతీదేవి ఇలా చెబుతుంది. ఓ నాదా, మరి ఇంతకీ ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి? ఆ రోజున ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా అసలు వ్రతం ఆచరణ చేయాలి? దీన్ని ఎవరైనా ఇంతకుముందు చేశారా అని వివరాలు కూడా అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మీదేవి యొక్క వ్రత విశేషాల గురించి చెబుతాను, శ్రద్ధగా ఆలకించు. పూర్వం మగధ దేశంన కుండీనం అనేటువంటి ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణం నిండా కూడా బంగారు ప్రాకారములతో బంగారు గోడలు కలిగినటువంటి ఇల్లు ఉండేది. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పుష్పాలతో కొలిచి ఆ తర్వాత అత్తామామలకు అవసరమైనటువంటి అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో కూడా ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలుగా కాకుండా ఎంతో అనుకువగా ఉన్నటువంటి ఆ మహాప్రతివతను చూసి మహాలక్ష్మీదేవికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. అలా ఒకనాడు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవి ఇలా చెప్పింది. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడికను చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరినటువంటి వరాలను ఇస్తాను అని అలా ప్రత్యక్షమైనటువంటి ఆ అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయినటువంటి చారుమతి లక్ష్మీదేవి కనిపించిందని చెప్పి ఎంతో సంతోషించి వరలక్ష్మీదేవికి కలలోనే ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజ గద్వందే విష్ణు వక్షస్థలయే అంటూ అనేక విధాలుగా ఆ తల్లికి స్తోత్రం చేస్తుంది. ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులందరూ కూడా ధన్యులవుతారమ్మా, విద్వాంసులు అవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను పూర్వజన్మలో చేసినటువంటి పూజ ఫలం వల్ల ఇప్పుడు నీ దర్శనం నాకు కలిగింది తల్లి అని అనగా వరలక్ష్మీదేవి మరింత ఎక్కువ సంతోషిస్తుంది. ఆ వెంటనే మెలకువ వచ్చి చారుమతి 4 వైపులా చూస్తే వరలక్ష్మీదేవి ఆమెకి కనిపించలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది. ఓ, తాను కలగన్నానని చెప్పి వెంటనే భర్తను అత్తమామలను లేపి వారందరికీ కూడా కల గురించి చెప్పగానే వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు. ఆ స్వప్నం చాలా ఉత్తమమైంది. దేవి యొక్క ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చెయ్యాలని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెను ప్రోత్సహించారు. అలా చారుమతి తన ఇరుగు పొరుగులతో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ఆ వ్రతం గురించి చెబుతుంది. వాళ్ళు చారుమతితో ఎంతో ఉత్కంఠంతో చారుమతి ఎప్పుడు ఈ వ్రతం చేస్తుందో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అలా వారు ఎంతో ఎదురు చూసినా తర్వాత పౌర్ణమి ముందు శుక్రవారం రానే వస్తుంది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పినటువంటి రోజు అని చెప్పి వారు మరింత ఉత్సాహంతో చారుమతి అలాగే మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా పూజ కోసం ఉపక్రమిస్తారు. ప్రాతకాలమే లేచి తలార స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకుంటారు.
చారుమతి ఇంట్లో అందరూ కూడా చేరుకున్నారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దానిమీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకుల అలంకారాలతో కలశాన్ని ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. ఇలా చారుమతి మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అంటూ అమ్మను ఈ శ్లోకంతో షోడశోపచార పూజను చేశారు. 9 సూత్రాలు కలిగినటువంటి తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. అలా వరలక్ష్మీదేవికి అనేక రకములైనటువంటి పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా స్త్రీలందరికీ కూడా గల్లు గల్లుమంటూ శబ్దాలు వినిపిస్తున్నాయి. వెంటనే వారు తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైనటువంటి ఆవరణాలు కనిపిస్తాయి. అలా చారుమతి మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా వరలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కలిగాయని చెప్పి ఎంతో మురిసిపోతారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడేటువంటి నవరత్నాలతో కూడినటువంటి కంకణాలు మొదలైనటువంటి ఆభరణాలు కనిపిస్తాయి. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. దేవి ఇక 3వ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలందరూ కూడా సర్వభూష అలంకారకృతులు అవుతారు. అలా చారుమతి మొదలైనటువంటి ఆ స్త్రీల ఇండ్లన్నీ కూడా స్వర్ణమయం అవుతాయి. వాళ్లకు రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడతాయి. చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికై వారి వారి ఇళ్ల నుండి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బళ్ళు వస్తాయి. ఆ స్త్రీలు చారుమతి వారందరూ కూడా కలిసి వారి చేత శాస్త్ర ప్రకారంగా పూజ చేయించినటువంటి బ్రాహ్మణోత్తముడికి గంధం, పుష్పం, అక్షంతలతో పూజించి 12 కుడుములు వాయనం ఇచ్చి దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరిస్తారు. ఆ బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదిస్తాడు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టినటువంటి పిండి వంటలను బంధుమిత్రులందరితో కలిసి తిని తమ కోసం వచ్చినటువంటి గుర్రాలు, ఏనుగులు మొదలైనటువంటి వాహనాల్లో వారి ఇళ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి యొక్క భాగ్యాన్ని తమ భాగ్యాన్ని ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవ్వడం అంటే మాటల. చారుమతి ఎంత అదృష్టవంతురాలో అని అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైనటువంటి విధానం తన మాటుకే దాచుకొని తనొక్కటే పూజించకుండా తమందరికీ కూడా చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలిగజేసినటువంటి చారుమతి ఎంత పుణ్యాత్మురాలు అంటూ ఆమె పరిచయం కలగడం మనకు ఎంత భాగ్యవంతులమో అని చెప్పుకుంటూ ఆ స్త్రీలందరూ కూడా మురిసిపోతారు. అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్ర అభివృద్ధి కలిగి ధనకనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి ఓ పార్వతి, ఈ ఉత్తమమైనటువంటి వ్రతాన్ని చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కూడా కలిగి శుభంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, వినిపించిన వారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీదేవి యొక్క ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధించును అని పరమేశ్వరుడు చెప్పగా పార్వతీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఇలా సుతమహాముని ఋషులందరికీ కూడా ఈ యొక్క వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథను, వ్రత విధానాన్ని తెలియజేసి, మునులారా విన్నారు కదా, చారుమతి ఎదుటి వారి మంచి కూడా ఎలా కోరుకుందో, ఎదుటి మనిషికి మంచి కలగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో అలా కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు అన్నీ కూడా మంచి చేస్తుంది అని చెబుతాడు. ఇప్పుడు పిచుక చేసినటువంటి శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి యొక్క వ్రతకథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక మహా అద్భుతమైనటువంటి మహావనంలో సకల జీవరాశి నివసిస్తూ ఉండేది. ఆ అడవిలో ఒక చిన్న సాధారణమైనటువంటి పిచుక ఉండేది. మిగతా పక్షుల్లాగా ఆనందంగా పాడడం, ఆడడం, రంగురంగుల ఈకలతో ఉండడం దానికి ఏదీ తెలియదు. అది కేవలం తన ఆహారం కోసం గింజలను ఏరుకుంటూ తన చిన్న గూడులో హాయిగా జీవిస్తూ ఉండేది. ఎంతటి కష్టంలో ఉన్నా తనకున్నటువంటి కొద్దిపాటి దానిలోనే అది చాలా సంతృప్తిగా జీవిస్తూ ఉండేది. భగవంతుడు నాకు కడుపు నిండా తిండి, తలదాల్చుకోవడానికి ఒక గూడు ఇచ్చాడు, అంతకంటే నాకు ఇంకేం కావాలి అని అనుకుంటూ ఉండేది. ఇలా ఉండగా శ్రావణ మాసం వస్తుంది.
అడివంతా పచ్చగా మారిపోతుంది. వర్షాలు కురుస్తూ ఉంటాయి. నదులు చెరువులు నిండుతాయి. శివభక్తులు దేవతార్చనలు చేస్తూ ఉండేవారు. తమ పూజలతో భజనలతో ఆ అడవిని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపేశారు. శ్రావణ మాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసమని మనందరికీ తెలిసిన విషయమే. ఈ మాసంలో లక్ష్మీదేవి తన భక్తులనందరినీ కూడా సందర్శించి వారికి సంపదను ప్రసాదిస్తుందని నమ్ముతాం. అలా ఒకనాడు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఆ మహావనానికి వస్తుంది. ఆమె అడవిలో ఉన్నటువంటి అన్ని జీవులను, వాటి మనుషులను పరిశీలిస్తూ ఉంటుంది. పెద్ద పులులు, ఏనుగులు, నెమళ్ళు, జింకలు ఇలా అన్ని జీవులు తమ కోరికలతో, తమ తమ కష్టాలతో ఉన్నట్టుగా ఆమె గమనిస్తుంది. అలాగే ధనం కోసం ఆరాటపడేటువంటి మనుషులు, భోగభాగ్యాల కోసం తప్పించే జీవులు ఇలా అందరూ కూడా తమలో ఏదో ఒక లోటుతో కనిపిస్తారు. లక్ష్మీదేవి అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక చిన్న పిచుక లక్ష్మీదేవికి కనిపిస్తుంది. ఆ పిచుక తన చిన్న గూడులో కూర్చొని తాను సేకరించినటువంటి కొన్ని గింజలను ఆనందంగా తింటూ ఉంటుంది. బయట వర్షం పడుతున్న దాని గూడులో వెచ్చగా ఉంటుంది. అది తన గూడు చూసి ఈ వర్షంలో కూడా నా గూడు నన్ను కాపాడుతుంది, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అని చెప్పి మనసులో కృతజ్ఞత చెప్పుకుంటుంది. పిచుక ముఖంలో ఎలాంటి ఆరాటం లేదు, ఎలాంటి అసంతృప్తి లేదు. ఉన్న దానితోనే అది సంపూర్ణమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తుంది. దాని కళ్ళల్లో నిజమైనటువంటి సంతృప్తి, ప్రశాంతత కనిపిస్తాయి. లక్ష్మీదేవి ఆ పిచుకను చూసి ఎంతో ఆశ్చర్యపోతుంది. అలాగే చాలా సంతోషిస్తుంది. అందరూ కూడా సంపదం కోసం వెంపర్లాడుతుంటే ఈ చిన్న పిచుక తనకు ఉన్నటువంటి కొద్దిపాటి దానితోనే ఇంత ఆనందంగా ఉందే అనుకుంటుంది. ఆమె వెంటనే పిచుక దగ్గరికి వెళ్తుంది. ఆ పిచుక, నీవు చాలా ఆనందంగా ఉన్నట్లున్నావు, నీకు ఎలాంటి కోరికలు లేవా అని అడుగుతుంది లక్ష్మీదేవి. పిచుక లక్ష్మీదేవిని చూసి వినయంగా, అమ్మ, నాకు కడుపు నిండా తిండి, తలదార్చుకోవడానికి ఒక చిన్న గూడు ఉన్నాయిగా, ఇది నాకు చాలు, నేను సంతోషంగా ఉన్నాను అని బదులు చూపుతుంది. లక్ష్మీదేవి ఎంతో నవ్వుతూ, నీవు కోరుకుంటే నేను నీకు ఇప్పుడే ఇక్కడే అంతులేనంత సంపదనిస్తాను. పెద్ద పెద్ద భవనాలు, బంగారు గింజలు, విలువైనటువంటి రత్నాలు, ఏది కావాలంటే అది కోరుకో, తప్పక ప్రసాదిస్తాను అంటుంది. పిచుక ఒక్క క్షణం ఆలోచిస్తుంది. తర్వాత, అమ్మ, నాకు ఉన్నది చాలు, సంపదలు నాకు మరింత ఆందోళనను మాత్రమే ఇస్తాయి. వాటిని కాపాడుకోవడానికి నిద్ర లేకుండా రాత్రులు గడపాల్సి వస్తుంది. నాకు అవసరం లేదు. నాకు నిజమైనటువంటి సంపద అంటే ఈ సంతృప్తి మాత్రమే. మీరు నాకు మరింత సంపద ఇవ్వాలనుకుంటే నాకు ఎప్పటికీ ఆకలి లేకుండా సురక్షితమైనటువంటి గూడు, ఇవి రెండు ఉండేలాగా ఆశీర్వదించండి చాలు. అంతేకాదు, నాలాగే సంతృప్తితో ఉన్నవారికి మీ ఆశీస్సులు, అనుగ్రహం ఎప్పుడు ఒకేలా లభించేలా చెయ్యండమ్మా అంటూ వినయంగా కోరుకుంటుంది. పిచుకకు ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి సమాధానానికి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి అబ్బురపడుతుంది. ఓ పిచుక, నీ సంతృప్తిని, వినయాన్ని నన్ను కదిలించాయి. నిజమైనటువంటి సంపద అనేది మనసులో ఉంటుందని నీవు నిరూపించావు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ శ్రావణ మాసంలో నన్ను భక్తితో పూజించి సంతృప్తితో జీవించే వారికి నా కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. నీవు ఎప్పటికీ సుఖంగా ఉంటావు అంటూ ఆశీర్వదించి మాయమైపోతుంది. అప్పటి నుండి ఆ పిచుక ఎప్పటికీ ఆకలి బాధపడలేదు. దాని చిన్న గూడు ఎప్పుడూ కూడా సురక్షితంగా ఉండేది. అది ఎల్లప్పుడూ సంతోషంగా, సంతృప్తిగా జీవించేది. ఈ కథ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించిన వారికి, సంతృప్తితో జీవించే వారికి అంతులేనటువంటి సంపద, ఆనందం లభిస్తాయని మనకు తెలియజేస్తుంది. నిజమైనటువంటి సంపద అనేది మన దగ్గర ఎంత ఉంది అనేది దానిలో కాకుండా మనసులో ఎంత సంతృప్తి ఉంది అనే దానిలో మాత్రమే ఉంటుంది. పిచుక తనకున్నటువంటి కొద్దిపాటి దానితోనే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందింది. లక్ష్మీదేవి కేవలం ధనవంతులకు మాత్రమే కాకుండా నిస్వార్థమైనటువంటి భక్తి, సంతృప్తి, ధర్మంతో జీవించే వారికి తన యొక్క కటాక్షాన్ని ప్రసాదిస్తుంది. అంతులేనటువంటి కోరికలు మనిషిని ఎప్పుడూ కూడా అసంతృప్తిగానే ఉంచుతాయి. కోరికలను అదుపులో ఉంచుకోవడం ఆనందానికి గొప్ప మార్గం.
మనకు లభించినటువంటి ప్రతిదానికి కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల మరింత ఆనందం, శాంతి లభిస్తాయి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే ఆ తల్లి అనుగ్రహంతో సంపదలు, సంతృప్తి రెండూ లభిస్తాయి. ఈ కథ మనకు జీవితంలో నిజమైనటువంటి సంపద ఏమిటో తప్పకుండా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంది. మరి ఆ సంపద ఏమిటి, ఎలా లభిస్తుంది అనేది కూడా ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. మనం ఉన్నదానితో సంతృప్తి చెందుతూ భగవంతుడు ఇచ్చిన దానితో ఆనందంగా ఉంటే ప్రతి క్షణం కూడా భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ జీవితంలో ఎలాంటి లోటు ఉండదని చెప్పి మనం నమ్మకంగా ఉంటే అదే మనకు 10,000, అదే మనల్ని అదృష్టవంతులుగా చేస్తుంది. పూర్వకాలంలో కాంచీపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక ధర్మవంతమైనటువంటి ఒక బ్రాహ్మణుడు, అతని పేరు గౌతమ మహర్షి. అతను ఎంతో చక్కగా గ్రామంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందినవాడు. అతని భార్య పేరు చంద్రముఖి. ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ కూడా పతివ్రతల తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టకుండా జీవిస్తూ ఉండేది. అయితే వారికి ధనం లేకపోయినా ఆత్మవిశ్వాసం, ధర్మనిష్ట, లక్ష్మీదేవిపై అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉండేవి. అలా వారు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి యొక్క పూజలను చేసుకుంటూ ఉండేవారు. అయితే ఒకనాడు ఆమె ఊరిలో ఉన్నటువంటి కొంతమంది మహిళలను చూస్తుంది. వారందరూ కూడా శ్రావణ మాస శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అయితే ఆమెకు మహా సంతోషం వేస్తుంది. కానీ తాను పూజ చేయడానికి సరిపడా ఆమె దగ్గర వస్తువులు లేవు. అయినప్పటికీ ఆమె కూరగాయలు అమ్ముతూ ఉండేది. అలా ఆ రోజు కూడా ఆమె కూరగాయలను అమ్ముకొని వచ్చినటువంటి అతి కొద్దిపాటి ధనాన్ని సంపాదిస్తుంది. ఆ డబ్బుతో ఆమె పసుపు, కుంకుమ, బియ్యం, పుష్పాలు కొనుగోలు చేసి పసుపు గౌరమ్మను లక్ష్మీదేవి యొక్క ప్రతినిధిగా తయారు చేసి భక్తితో పూజిస్తుంది. ఆమె ఆ విధంగా వ్రత సంకల్పం చేసుకుంటుంది. ఆ ఏడాది ప్రతి శుక్రవారం పూజ చేస్తానమ్మా. నీవు నా ఇంట్లో ధన సంపదకు కాకపోయినా కనీసం శాంతిగా నిలిచిపో అని చెప్పి ఆమె సంకల్పం చేసుకొని హాయిగా పూజను పూర్తి చేస్తుంది. ఇక ఆమె భక్తిని చూసి లక్ష్మీదేవి ఎంతో ఆనందించి ఒక వృద్ధ మహిళ రూపంలో ఆమె ఇంటికి వచ్చింది. వృద్ధురాలుగా వచ్చినటువంటి లక్ష్మీదేవి ఆమెను ఈ విధంగా ప్రశ్నిస్తుంది. అమ్మా, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంత సంతృప్తిగా ఉన్నావు, అంతేకాకుండా నీకు వచ్చినటువంటి అతి చిన్న సంపదతోనే అమ్మవారిని చాలా చక్కగా పూజిస్తున్నావు. ఇది ఎలా సాధ్యం అని అడుగుతుంది. అప్పుడు ఆమె నవ్వుతూ ఇలా చెబుతుంది. ఆమెకు అమ్మకు వస్తువుల కంటే మనసు ముఖ్యం. భక్తితో అన్నం పెట్టిన మనసు వెండి పాత్రల కన్నా కూడా గొప్ప శ్రేష్టమని చెబుతుంది. దానికే ఆ వృద్ధురాలి రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఇలా చెబుతుంది. నిజమే, నీ నిజమైనటువంటి భక్తిని చూసి నేను ఎంతో సంతృప్తి పొందాను. నేను శ్రీ మహాలక్ష్మిని. నీ ఇంట్లో శాశ్వతంగా ఉండడానికి ఇక్కడికి వచ్చాను అని చెబుతుంది. అప్పుడు ఆమె తక్షణమే ప్రకాశవంతమైనటువంటి రూపాన్ని ధరించి లక్ష్మీదేవిగా ఆమె ముందు ప్రత్యక్షమవుతుంది. ఇక చంద్రముఖి భయపడి ఆమెకు నమస్కరిస్తుంది. లక్ష్మీదేవి ఆమెకు ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఆమె ఆ ఇంట్లో ఆ రోజుతో ధనం, ధాన్యం, శాంతి, ఐశ్వర్యం ఇవన్నీ కూడా ఇస్తుంది. ఇక ఆమెను చూసినటువంటి పక్కింటి వారు తనకున్నటువంటి తనకు దక్కినటువంటి అదృష్టాన్ని కుతూహలంతో చూసి ఆశ్చర్యపోతారు. వారు కూడా ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పాటించడం మొదలు పెడతారు. అలా ఆ ఊరు మొత్తం ఆ వ్రత కథ గురించి, అలాగే చంద్రముఖి చేస్తున్నటువంటి లక్ష్మీదేవి పూజల గురించి అందరికీ తెలిసిపోతుంది. అలా లక్ష్మీదేవి యొక్క వ్రత మహిమను తెలుసుకొని ఆ ఊరు వారందరూ కూడా శ్రావణ శుక్రవారం రోజున గొప్పగా లక్ష్మీదేవిని పూజించడం మొదలు పెడతారు. కాబట్టి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నటువంటి సందేశం ఏమిటంటే భక్తికి ధనానికి సంబంధం లేదు. లక్ష్మీదేవి ఎప్పుడైనా కానీ నిజమైనటువంటి భక్తిని మాత్రమే గుర్తిస్తుంది. పవిత్రమైనటువంటి సంకల్పం ఉంటే దేవతలు తప్పకుండా మన దగ్గరికి వచ్చి మరీ అనుగ్రహిస్తారు. వ్రతం అంటే ఆచరణలో భక్తి, మనసులో శ్రద్ధ ఉండాలి. ఇంకా మరొక శ్రావణ శుక్రవారం వ్రత కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ప్రాచీన భారతదేశంలో
ధర్మపురి అనే ఒక నగరంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని పేరు ధర్మగుప్తుడు. అతనికి అపారమైనటువంటి ధనధాన్యాలు, పలు వాణిజ్య సంస్థలు ఉండేవి. అయితే ఆయన భార్య పేరు సౌమ్యలక్ష్మి. వారు నిత్యం కూడా దాన ధర్మాలు చేసుకుంటూ ఉండేవారు. అనేక వ్రతాలను పాటించేవారు. అలాగే భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి పూజిస్తూ ఉండేవారు. అయితే వారిద్దరికీ సంతాన సౌభాగ్యం లేక ఎప్పుడు కూడా దాని గురించి దుఃఖిస్తూ ఉండేవారు. అయితే ఒకనాడు ఆ ధర్మగుప్తుడు విపరీతమైనటువంటి వానలో ప్రయాణిస్తూ ఉండగా ఒక అడవి వస్తుంది. ఆ అడవిలో ఉన్నటువంటి ఒక పాత శివాలయం వద్ద విశ్రాంతి తీసుకుంటాడు ధర్మగుప్తుడు. అక్కడ ఒక వృద్ధ సన్యాసిని తపస్సు చేస్తూ కనిపిస్తాడు ధర్మగుప్తుడికి. అయితే ధర్మగుప్తుడు ఎంతో వినయంతో సాష్టాంగ నమస్కారం చేసి ఆ సన్యాసిని తన యొక్క బాధ గురించి వివరిస్తాడు. అప్పుడు ఆ సన్యాసిని శ్రావణ మాసంలో శుక్రవారాలు మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. మరి ఆ రోజున ఉపవాసంతో అమ్మను పూజించి ఆమె కథలను శ్రద్ధగా వినాలి. లక్ష్మీదేవి సంతాన నాయకురాలే కాకుండా ఐశ్వర్యప్రదాయిని కూడా. కాబట్టి ఈ విధంగా నీవు శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవిని కడు శ్రద్ధతో, భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని పూజించు అని చెబుతాడు. అతను వెంటనే ఇంటికి వచ్చి సౌమ్యలక్ష్మితో కలిసి వ్రతం ఆచరించడం ప్రారంభిస్తాడు. అలా వారు ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేవారు. పసుపుతో అమ్మవారిని అలంకరించేవారు. పూలతో పూజ చేసి పాయసం, అప్పాలు నైవేద్యంగా సమర్పించేవారు. వ్రత కథను చెప్పుకునేవారు. పూజ అనంతరం బ్రాహ్మణులు స్త్రీలకు చక్కగా తక్షణ తాంబూలాలు ఇచ్చేవారు. ఇక 8వ శుక్రవారానికి లక్ష్మీదేవి వారికి స్వప్నంలో ప్రత్యక్షమై, భక్త, మీ భక్తికి నేను ప్రసన్నమయ్యాను. మీ ఇంటి ఆడపిల్లగా అతి త్వరలో జన్మించబోతున్నాను అంటూ వరమిస్తుంది. అనుకున్నట్లుగానే కొద్ది కాలంలో సౌమ్యలక్ష్మి గర్భవతిగా మారింది. పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఇలా ఆమె పుట్టినరోజు నుండి ఇంట్లో ధనవర్షం ప్రారంభమైంది. పూర్వం లేనటువంటి సంపద అంతా కూడా వచ్చి చేరింది. ఆ ఆడపిల్ల ఎదిగే కొద్దీ ఆమె లక్ష్మీదేవి అవతారంగా భావింపబడింది. ఆమె తలుపులు తట్టి వచ్చేటువంటి అన్ని కష్టాలకు కూడా పరిష్కారం చూపించేది. అలా నిదానంగా ఆమె పేరు మహిమాన్వితంగా మారిపోయింది. ఆ కథ ధర్మపురిలో మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాల్లో వ్యాపించడం మొదలుపెట్టింది. ఈ విధంగా ఎవరైనా కానీ శ్రద్ధగా వ్రతం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పక లభిస్తుంది. కుటుంబంలో ధనధాన్య సంతాన సౌభాగ్యాలు కలుగుతాయి. దరిద్రం తొలగిపోతుంది. అమ్మవారి వాసం ఇంట్లో స్థిరమవుతుంది. ఇక పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమపడుతూనే ఉన్నారు కదా. అయినప్పటికీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగా ఉండడానికి కారణం ఏమిటి అని అడగగా, పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వం కూడా వైభవలక్ష్మి దేవి యొక్క అనుగ్రహంతో లభిస్తుంది. ఆమె దయను బట్టి ఉంటుంది. సమస్త సంపదలకు, ధనధాన్యాలకు ఆవిడ అధిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ వైభవ లక్ష్మి యందు భక్తి కలిగి ఎల్లప్పుడూ ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారి పట్ల ఆమె, ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలను ప్రసరింపబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా కూడా వారి యొక్క స్వయం కృషి అని చెప్పి విర్రవీగుతారో, ఎవరైతే లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ధనాన్ని ఈసరించుకుంటారో వాళ్ళు ఏనాటికి కూడా ధనవంతులు కాలేరు. వారి కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి దేవి యొక్క వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో, రాజ్య వైభోగాలతో తూలతూగుతారని చెబుతాడు. అప్పుడు పార్వతీదేవి, ఓ ప్రభు, అసలు ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ యొక్క వ్రత మహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి స్వామి అని వేడుకోగా, పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెబుతాడు.
ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైనటువంటి వైభవలక్ష్మి వ్రత కథను గురించి శ్రద్ధగా చెబుతాను విను అని చెప్పి పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కోసం తపస్సు చేస్తాడు. అందుకు తల్లి సంతోషించి మునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగింది. అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి, తల్లి, ఈ ప్రపంచం మొత్తం 3 ముఖ్య అవసరాలను శక్తి, యుక్తి, భుక్తి అనే వాటిపైన నడుస్తున్నారు. మహామాయమైనటువంటి నీ శక్తి కళ పార్వతి పరమేశ్వరుడికి అర్ధాంగిగా సేవింపబడుతుంది. నీ విద్య కళ సరస్వతి అయి బ్రహ్మతో మసలుతుంది. నీ స్థితికారకమైనటువంటి నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించమ్మా అని వేడుకుంటాడు. ఆ తల్లి అతని కోరికను మన్నిస్తుంది. తత్ఫలితంగా పరాశక్తి యొక్క సంపత్కల భృగువుకు వైభవలక్ష్మిగా అవతరిస్తుంది. భృగు మహర్షి ఆమెను శ్రీ మహావిష్ణువుకిచ్చి వివాహం జరిపిస్తాడు. శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ కూడా ఎనలేనటువంటి సంపదలను, వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కుతుంది. కానీ ఐశ్వర్యమతతో ఇంద్రుడు చేసినటువంటి ఒకానొక ద్రోహానికి దుర్వాసుడు ఇచ్చినటువంటి శాప కారణంగా వైభవలక్ష్మి దూరమవుతుంది. ఇంద్రుడు దరిద్ర పీడితుడై శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తాడు. భార్య విరహ తప్తుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కూడా ఆలోచించి లక్ష్మి మాయమైనటువంటి క్షీరసాగరాన్ని మదించడం వలనే పునక్కు కలుగుతుందని చెబుతాడు. ఈ కారణంగా దేవసురుడు మందరగిరిని కవ్వంగాను, వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపు తాటిగాను అమర్చి క్షీరసాగరాన్ని వధించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుండి ఆవిర్భవించి లోకాలను కరుణిస్తుంది. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసినటువంటి ప్రార్థనలు మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భావిస్తుంది. ఆ 8 మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తులతో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు. సర్వ ఐశ్వర్య ప్రధానమైనటువంటి ఆ తల్లి మహాభిమాని. ఆమె యందు కొంచెం కూడా అపచారం జరిగినా ఆ తల్లి మన్నించదు. అందుకు ఉదాహరణంగా నీకొక కథ చెబుతాను. పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకు ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయినటువంటి భృగువును నిర్దేశించారు. తత్కారణంగా ముందుగా సత్యలోకానికి వెళ్ళినటువంటి భృగువుకు అక్కడ అవమానం ఎదురవుతుంది. తన రాకను పట్టించుకోలేదని ఆ మహర్షి బ్రహ్మదేవుని శపించి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ కూడా పార్వతి పరమేశ్వరులైనటువంటి మనం అతని రాకను గమనించకుండా ఏమీ ఎరుగని వారి వలె ఉన్నాం. సరస సల్లాపాల్లో మునిగి ఉన్నాం. అది చూసినటువంటి ఆ భృగువు పట్టరాని కోపంతో అక్కడి నుండి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించలేదు. అందుకు ఆ మహర్షి పట్టరాని కోపంతో విష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన్నాడు. ఆయన విష్ణువు కోపగించకుండా అతి శాంతంగా ఆ మహర్షిని ఆరాధించి శాంతపరిచి పంపివేశాడు. కానీ అందు నిమిత్తమైన లక్ష్మీదేవి అలిగింది. తన నివాస స్థానమైనటువంటి విష్ణు వక్షస్థలాన్ని తన్నినటువంటి భృగువును శిక్షించకుండా వదిలిపెట్టినందుకు శ్రీహరి మీద అలిగి వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ విధంగా వైకుంఠాన్ని విడిచి భక్తుల మీద ప్రేమతో భూలోకానికి విచ్చేసి కొల్హాపూర్ ముందు ఉంది. ఓ పార్వతి, భక్త సులభ అత్యంత కరుణామయి అయినటువంటి ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా కూడా తనివి తీరవు తెలుసా. అందుకు ఉదాహరణంగా మరొక కథ చెబుతాను విను. చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనే 4 అక్కా చెల్లెలు ఉండేవారు. ఆ వైభవలక్ష్మీదేవి యొక్క భక్తులైనటువంటి ఆ 4 కన్యలు కూడా వారు తమ ఊరిలోనే ఉన్నత వంశ సంజాతులైనటువంటి 4 యువకులతో వివాహాలు జరిగాయి. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు 4 కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరజిల్లుతూ ఉన్నారు. కానీ రాను రాను వారిలో అహంకారం తలెత్తింది. దైవ చింతన తగ్గింది. వైభవలక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే వారికి వచ్చిందన్న విషయాన్ని విస్మరించి అంతా కూడా
వారి యొక్క ప్రయోజకత్వమే అని చెప్పి ఎంతో గర్వంతో ఉన్నారు. మహాపండితులైనటువంటి శీల భర్తకు తన పాండిత్యం వల్లే ప్రపంచం తనను గౌరవిస్తుంది అనేటువంటి భావన కలిగింది. ఇందులో లక్ష్మీదేవి దయ ఏముంది? నా నోట్లో విద్య ఉంది. ఎంత గొప్ప వాళ్ళకైనా నాకు డబ్బులు ఇచ్చి సన్మానించగా ఏం చేస్తారని చెప్పి అనుకుంటాడు. ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకుంటాడు. అందుకు లక్ష్మీదేవి కోపగించి అతనికి తగినటువంటి గుణపాఠం చెప్పాలనుకుంది. అతని సంపద పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోతుంది. సంపాదించినటువంటి ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. చివరికి కట్టుబట్టలతో మిగులుతాడు. అతని దరిద్రాన్ని చూసి సమాజం అతని దూరం పెడుతుంది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు. రాజుగారి ఆస్థానంలో ఉపదళపతిగా ఉండేటువంటి సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అని చెప్పి విర్రవీగుతాడు. తన ధనార్జనకు తనే బలం కారణమని చెప్పి భ్రమిస్తాడు. అందుకు లక్ష్మీదేవి ప్రమేయం ఏమీ లేది అంటాడు. అందుకు ఆ అమ్మవారు ఆగ్రహిస్తుంది. అంతటితో అతనిలో సద్బుద్ధి నశిస్తుంది. అనుకోని వర్యంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతన్ని తను అడిగినటువంటి ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానంటాడు. అందుకు భయపడినటువంటి ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమంటూ రాజును వేడుకుంటాడు. వెంటనే ఆ రాజు తన సేనలను పంపి సుశీల భర్తను బంధించి తీసుకురమ్మంటాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలుపుతారు. న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకొని అతన్ని చెరసాలలో బంధిస్తాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలవుతుంది. వ్యాపారస్తునైనటువంటి గుణశీల భర్త దైవ అనుగ్రహం కన్నా కూడా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని చెప్పి తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగానని చెప్పి సంపాదించిందంతా కూడా దైవ అనుగ్రహం వల్లనే అనుకోవడం మూర్ఖత్వం అని చెప్పి భావిస్తాడు. అలా అతను దైవారాధన అన్నీ కూడా మానేస్తాడు. అతనికి తలపొగరు వలన సాటి వ్యాపారులు అతనికి సహకరించడం మానేస్తారు. అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతన్ని రాబడి తగ్గి అతని కుటుంబం దరిద్రంలో మునిగిపోతుంది. ఇక చివరిదైనటువంటి విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాద వలన చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలి కానీ పూజలు వ్రతాలంటూ వృధా చేయడం దేనికి అనుకుంటాడు. అందువలన చెడు మిత్రుల వలన దుర్వ్యసనాలకు పాలవుతాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం ఇలా మొదలైనటువంటి చెడు వ్యసనాలను బానిస అవుతాడు. ఆ కారణం వల్ల అతని సంపద అంతా కూడా హారతి కర్పూరం వల్లే కరిగిపోతుంది. చివరికి అతను దరిద్రుడైపోతాడు. రుణదాతల పీడ, పేదరిక బాధ, వ్యసనాలతో అతను దుర్మార్గుడుగా మారిపోతాడు. తరచూ విషాలను హింసిస్తూ ఉండేవాడు. అయినా ఆ నలుగురు అక్క చెల్లెలు మాత్రం ఏదో ఒకటి ఆ జగన్మాత అయినటువంటి వైభవ లక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందిలే అని చెప్పి తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవాన్ని కలిగిస్తుందని చెప్పి నమ్మేవారు. తమ పస్తులు ఉండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమ్మా అని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు అమ్మవారికి కూడా దయ కలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్తుంది. పిల్లలు, మీ భక్తి ప్రవర్తులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వైభవ లక్ష్మి అనుగ్రహాన్ని మీరు ఇంత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ లక్ష్మీదేవి ప్రసాదం అతి త్వరగా సిద్ధించే మార్గం నేను చెబుతాను. తక్షణమే మీ అక్క చెల్లెలు నలుగురు కూడా మీ ఇళ్లల్లో వైభవలక్ష్మి వ్రతం చెయ్యండి. అవ్వ చెప్పింది విన్నటువంటి ఆ అక్క చెల్లెలు అత్యంత సంతుష్టులై, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి? ప్రస్తుతం మేము దరిద్రంలో ఉన్నాము కదా, ఈ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతారు. అప్పుడు ఆ వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ ఇలా చెబుతుంది. ఓ అమ్మాయిలు, ఇదేం ఖర్చుతో కూడినటువంటి పని కాదు. ఎప్పుడైనా కానీ 4 లేదా 6 లేదా 8, అంతకు మించి 11 లేదా
21 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్నటువంటి వరాలు చేసి ఆఖరి గురువారం నాడు మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి. శుక్రవారాలు చేసుకోలేని వారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచినటువంటి గురువారమో శుక్రవారమో కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించి తలంటు పోసుకొని అమ్మ వైభవ లక్ష్మీదేవి ఈరోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు ఈ వ్రతాన్ని ఆచరిస్తాను. నాకు తగినటువంటి శక్తిని ప్రసాదించు. నేను చేసేటువంటి ఈ వ్రతంతో సంతృప్తురాలినై నా కోరికలు నెరవేర్చు అని చెప్పి మొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రత సదాచార పాలన ముఖ్యం. ఏ ఇంట్లో వారైతే అతి దౌర్భాగ్యులను దాసుల వలె ఉండి వారి పాదాలను కడిగి ఆ తీర్థం శిరస్సున చల్లుకొని తమకన్నా ముందుగా వారికి భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తుంటారో, ఏ ఇంట దానం జరుగుతుందో, ఏ ఇంట దేవతలు ఎల్లప్పుడూ పూజింపబడతారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరంబడి అయ్యా నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో వైభవ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. పూజ ప్రారంభించవలసినటువంటి సాయంత్రం సూర్యాస్తమయమైన తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణాలతో కానీ లేదా బియ్యం పిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైనటువంటి ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రం చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దాని మీద బంగారం, వెండి, రాగి చెంబులను కలశంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదా మామిడి ఆకులు గాని ఉంచి వాటి మీద కొబ్బరికాయను దాని మీద రవికల గుడ్డ పెట్టి ఆ తర్వాత ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చెలామణిలో ఉన్నటువంటి నాణాన్ని ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తితో దీపం వేయాలి. అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మి గణపతి అన్నా శ్రీచక్రం అన్నా చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి తర్వాత వైభవ లక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థం చేయలేని వారు బెల్లం, పటిక బెల్లం, పంచదార అయినా పెట్టవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజ అనంతరం బంగారు, వెండి నాణాన్ని భద్రపరచాలి. కలశంలోని నీళ్లను సంతానాన్ని కోరుకునే వారైతే మామిడి చెట్టు మొదట్లో సౌభాగ్యాన్ని కోరుకునే వారైతే తులసి చెట్టు మొదట్లో అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె మొదలైన పువ్వుల చెట్లలో పూయాలి. కేవలం ధనాకాంక్షకులైన ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఇలా వ్రతాన్ని ఆచరించడం వలన నిరుద్యోగులకు ఉద్యోగవంతులవుతారు. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పి ముగిస్తుంది వృద్ధమాత. తక్షణమే అక్కా చెల్లెలు నలుగురు కూడా వారి తాహతను బట్టి 4, 8, 11, 21 వారాల పాటు ఆ వ్రతాన్ని మరుసటి శుక్రవారం వ్రతం ఆరంభిస్తారు. నలుగురు కడుపేద వాళ్ళై ఉండడం వలన నలుగురు కూడా రాగి కలశాన్ని వాడారు. అందరికన్నా అధిక దరిద్రులైనటువంటి శీల కలశంలో రాగిన పూజిస్తుంది. ఇక చివరిది అయినటువంటి విశాల తన ముక్కెర ఉంచి ధనలక్ష్మిని ఆరాధిస్తుంది. ఎవరు ఏ రూపాల్లో ఆరాధిస్తే వారి హృదయంలో ఉన్నటువంటి భక్తి భావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి వైభవ లక్ష్మి. వారు వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీలభర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యం పొంది ఆదరించే గౌరవింపబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. తద్వారా వారు ఉన్నతులవుతారు. సుశీల ఆశ్చర్యమైనటువంటి వ్రత ఫలితంగా వారు రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడుతుంది. ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి సుశీల భర్తను విడుదల చేసి అతని దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపిస్తారు. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతన్ని గత నేరాలను కూడా మన్నింపబడి దళపతిగా స్థిరపడతాడు. అందరితో సుశీల కుటుంబం బాగుపడుతుంది. ఆకస్మికంగా ఏర్పడినటువంటి వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యక్షమైనటువంటి దినుసులు ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోకి ఇతర వ్యాపారస్తులందరూ కూడా
అతన్ని ఆశ్రయిస్తారు. సహజంగానే తెలివి ఉన్నటువంటి గుణశీల భర్త అవకాశాన్ని వినియోగించుకుంటాడు. తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందుతుంది. ఇక చివరిదైనటువంటి విశాల వ్రత ఆరంభం చేయగానే అమ్మవారి దయ వల్ల ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి విడిచిపెడతాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తాడు. వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషాలతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ తనను పూజించినా సరే తక్షణమే ఆ తల్లి ఎవరినైనా కానీ కరుణించి వారి కోరికలను తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పి పార్వతీదేవికి పరమేశ్వరుడు శ్రీ వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రత కథ గురించి వివరిస్తాడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి నమః అని కామెంట్ చేసి చెప్పండి.